హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ గురించి అయితే కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. మరి ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యూట్యూబ్లో మనకు కమ్యూనిటీ పోస్ట్ వల్ల కూడా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతారు అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. దాన్ని అయితే నేను ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నదైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇప్పుడైతే స్క్రీన్ రికార్డ్లో దాని గురించి అయితే కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనమైతే కమ్యూనిటీ పోస్ట్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నదైతే కంప్లీట్గా తెలుసుకుందాం. దానికోసం అయితే ముందుగా యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కింద వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పోస్ట్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని చూసారా, ఇక్కడైతే నొక్కినట్లయితే మీరు ఏం టైప్ చేసినా కూడా, అంటే మీరు మీ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. దానికోసం అయితే మీరైతే ఏం చెప్పాలనుకుంటున్నారు అదైతే ఇక్కడ రాసి పోస్ట్ పైన నొక్కినట్లయితే ఆ పోస్ట్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, పోస్ట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ కింద చూసినట్లయితే అనాలిటిక్స్ టాబ్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇక్కడైతే నొక్కండి. నొక్కినట్లయితే మీకు ఇప్పుడు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ పోలు అలాగే టెక్స్ట్ పోలు రెండు పెట్టుకోవచ్చు. అసలు ఈ పోల్ అనే ఆప్షన్ ఏంటంటే మనం వాట్సాప్లో పోల్ పెడతాం చూసారా, అలాగానే ఇది కూడా ఇక్కడ కూడా మనం సేమ్ అలానే పోస్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ టెక్స్ట్ పోల్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ పోల్ దగ్గర మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అన్నమాట. అంటే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని అయితే నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా నుండి ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అయితే టైప్ చేస్తున్నాను చూడండి. నేను మిమ్మల్ని ఇదైతే అడగాలనుకుంటున్నాను, అందుకోసమని ఈ క్వశ్చన్ అయితే పెట్టాను. ఇక్కడ ఆప్షన్స్ దగ్గర యాడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ నొక్కినట్లయితే మీరు అక్కడ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడైతే వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారో అవి అయితే ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ టెక్ అని, అలాగే ఇంకొకటి వ్లాగ్స్ అని, అలాగే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ కావాలంటే మీకు ఇక్కడ యాడ్ ఆప్షన్ దగ్గర అయితే నొక్కండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ దగ్గర నొక్కినట్లయితే ఇంకొక ఆప్షన్ యాడ్ చేయడానికి అయితే అక్కడ మీకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అని అయితే టైప్ చేస్తున్నాను, ఎడ్యుకేషనల్ వీడియోస్. అండ్ అలాగే ఇక్కడ యాడ్ ఆప్షన్ నొక్కి ఇంకొకటి మీ ఇష్టం అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ టైప్ చేసి మనమైతే పోల్ అనేది పెట్టవచ్చు. వ్యూవర్స్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చింది అయితే మనకైతే సెండ్ చేస్తారు. అలాగే మనం ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో నొక్కినట్లయితే మీరు ఇక్కడ 5 ఫొటోస్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ దగ్గర నొక్కినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకైతే వీడియో యొక్క థంబ్నెయిల్ పెట్టి ఆ వీడియో యొక్క లింక్ అయితే ఇవ్వచ్చు. దానివల్ల మీకు యూట్యూబ్లో వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పోస్ట్ పైన నొక్కినట్లయితే ఇది కూడా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ టిక్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ కూడా నొక్కండి. ఇక్కడ మీరు ఏంటంటే క్విజ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో ఎన్ని ఫొటోస్ పెట్టచ్చు అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకొని ఇక్కడ మీరైతే 5 అంటే ఎక్స్ప్లెయిన్ దిస్ కరెక్ట్, ఇక్కడ ఆప్షన్ 1 అయితే సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ కింద నొక్కినట్లయితే అది అసలు ఎందుకు రైట్ అని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఫొటోస్ మాత్రమే పెట్టుకోవచ్చు అని అయితే నేనైతే ఇస్తున్నాను. మీరు అక్కడ కావాలంటే దానికి సంబంధించిన
దానికి సంబంధించినవి అయితే మీరు అక్కడ ఆప్షన్స్ అయితే అంటే ఎందుకు కరెక్ట్ అన్నది అయితే పెట్టచ్చు. ఇక్కడ ఆప్షన్, అలాగే ఇక్కడ రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే 2, అలాగే మూడోది చూసుకున్నట్లయితే 4 అని అయితే పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ అందులోనైతే మీరు ఎన్ని అయితే పెట్టాలి అనుకుంటున్నారో అన్ని అయితే పెట్టి ఇక్కడ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఎటువంటిది, ఏది కరెక్ట్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అప్పుడు ఇమేజ్ పోల్ గురించి చెప్పలేదు కదా, ఇప్పుడు ఇమేజ్ పోల్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటోలు యాడ్ చేయమని అయితే చెప్తుంది. అక్కడ మీరైతే దేని గురించి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అవి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం నేనైతే 2 పెడుతున్నాను, మీరు 4 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ 2 వీడియోలలో ఏది నచ్చింది ఏది బాగా నచ్చింది అని అయితే టైప్ చేస్తున్నాను. ఇది టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే అక్కడ పోస్ట్ అని నొక్కినట్లయితే మళ్ళీ పోస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇవైతే మన పోల్ పెడతాం కదా, ఇక్కడ వాళ్ళకు ఇలా హింట్ ఇచ్చినట్టు అన్నమాట ఫొటోస్తో. మరి ఈ విధంగానైతే మనము ఇలా ఇమేజ్ పోల్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అన్నది అయితే అర్థమవుతుంది అన్నమాట. అలాగే ఇదైన తర్వాత చూసుకున్నట్లయితే ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను కదా, థంబ్నెయిల్ పెట్టి వీడియో లింక్ పెట్టడం దానివల్ల వ్యూస్ వస్తాయని. ఇక్కడ అలాగే థంబ్నెయిల్ వాడకుండా కూడా మనమైతే లింక్ పెట్టుకోవచ్చు. ఇదైతే నా ఫ్రెండ్ ఛానల్లోనే వీడియో లింక్ అన్నమాట. దాన్ని అయితే ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎలాగ అయితే మనము వ్యక్తులను ట్యాగ్ చేయవచ్చో ఇక్కడ యూట్యూబ్లో కూడా మనమైతే ఆ విధంగా ట్యాగ్ చేయవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఆ లింక్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇవ్వండి. మీరు ఏదికైనా అక్కడ ఏ పోస్ట్ కైనా అంటే ఇమేజ్ పోస్ట్ కైనా లేదంటే అక్కడ కమ్యూనిటీ ఫస్ట్ చెప్పాను కదా థంబ్నెయిల్ పెట్టి అక్కడ కూడా మీరైతే ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా @ పెట్టి అలాగే ఇక్కడ మీరైతే వాళ్ళ ఛానల్ యొక్క హ్యాండిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగులో టైప్ అవుతుంది. ఇక్కడ మీరు అక్కడ వాళ్ళ యూట్యూబ్ హ్యాండిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఆర్టిస్ట్ లక్ష్మణ్ రాజ్ ఇక్కడ ఉంది చూసారా, దీన్ని అయితే నొక్కుతున్నాను. ఇప్పుడు వాళ్ళకు మెన్షన్ లాగా అయితే వెళ్ళిపోతుంది. మనం ఇన్స్టాగ్రామ్లో ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలానే చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ దీని గురించి అయితే ఈ విధంగానైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ చేసినట్లయితే ఇవైతే వెళ్ళిపోతాయి. మరి యూట్యూబ్లో ఇన్ని రకాల పోస్టులు అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీకు ఏ పోస్ట్ నచ్చింది అన్నది అయితే కామెంట్ చేయండి. అంటే మీకు ఏ విధంగా పెట్టడం ఇష్టం, ఇలా థంబ్నెయిల్ పెట్టి పెట్టడం ఇష్టమా, లేకపోతే క్విజెసా, లేకపోతే పోల్సా అన్నదైతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూసారా, ఇక్కడ నొక్కినట్లయితే వాళ్ళ ఛానల్ ఓపెన్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాం చూసారా, ఇక్కడ ఓటింగ్ చేసుకోవచ్చు మనమైతే. అదే ఇక్కడ మనం ఇక్కడ ఒక క్విజ్ పెట్టాం కదా, కమ్యూనిటీ ట్యాబ్లో ఎన్ని పోస్టులు పెట్టచ్చు మ్యాక్సిమం అని ఒక క్విజ్ పెట్టాం కదా, దానికి ఇక్కడ 2 నొక్కినట్లయితే రాంగ్ ఆన్సర్ కాబట్టి అక్కడ రాంగ్ అని చూపెట్టి మీద 5 రైట్ ఆన్సర్ అని చూపిస్తుంది. కింద ఇక్కడ 5 ఫొటోస్ పెట్టుకోవచ్చు అని చూపిస్తుంది. అదే 4వ నెంబర్ని నొక్కినా కూడా అక్కడ కూడా రాంగ్ అనే చూపిస్తుంది. కానీ 5 నొక్కితే మాత్రం అది రైట్ అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనం థంబ్నెయిల్తో పెట్టాం కదా, అక్కడ లింక్ను ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇక్కడ నేను ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది పెట్టాను కదా, మీరు నా నుండి ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఇక్కడ వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓటింగ్ని బట్టి మీరైతే ఎటువంటి వీడియోస్ చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. అలాంటిది అయితే మరి ఈ వీడియో కనుక నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోలో చూసినట్లుగా ఈజీగా పోస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.